హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. మాకు ఎక్కువగా అడిగే క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ ట్రిప్ అవనివ్వండి, లేకపోతే లోకల్గా ఇండియాలో ట్రిప్స్ అవనివ్వండి, ప్యాకేజెస్ ద్వారా వెళ్తే బెటరా లేకపోతే సొంతంగా ప్లాన్ చేసుకుంటే బెటరా అని ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. అయితే ఈరోజు ఈ వీడియోలో మేము ప్యాకేజెస్ ద్వారా వెళ్ళే లాభ నష్టాలు, లేకపోతే డిసడ్వాంటేజెస్ ఆర్ అడ్వాంటేజెస్, అలాగే సొంతంగా ప్లాన్ చేసుకుంటే లాభ నష్టాలు లేకపోతే డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ కంప్లీట్గా మేమైతే డిస్కస్ చేయబోతున్నామండి. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మేము మీకు ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో వీడియోలోకి వెళ్ళకముందు ఒక డిస్క్లైమర్ అండి. ఏంటి అంటే మీరు ఎన్ని ట్రిప్స్ చేశారని మీరు ఏమంటారు ఈ నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు అని మీరు అడగొచ్చు. మీరు యూట్యూబ్లో చూస్తే కొన్ని తక్కువ కంట్రీసే కనబడతాయి, కానీ యూట్యూబ్కి ముందే మాకు ఇంటర్నేషనల్ ట్రావెల్ అలాగే ఇండియాలో ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి. కాబట్టి ఆ ఎక్స్పీరియన్సెస్తో అయితే మేమైతే చెప్తున్నాం. కాబట్టి ఎవరికైనా ఆ డౌట్ ఉన్నట్లయితే క్లారిటీ కోసం, అంటే వీరు నా మాటలు నమ్మొచ్చా నమ్మకూడదనే డౌట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఈ క్లారిటీ అయితే మీకు ఇస్తున్నాం. సో మనం సొంతంగా ప్యాకేజెస్ ప్లాన్ చేసుకుంటే వచ్చే అడ్వాంటేజెస్ అయితే నేను చెప్తాను. మేము ఇప్పటి వరకు చాలా ఇంటర్నేషనల్ ట్రిప్స్ అలాగే ఇండియాలో ట్రిప్స్ చేసాము. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్యాకేజ్తో అయితే మేము వెళ్ళలేదండి. ఈవెన్ మా పిల్లలతో పాటు కూడా పిల్లలతో ట్రావెల్ చేసినా కూడా మేము సొంతగానే ప్లాన్ చేసుకున్నాము. సో ఎందుకో మీకు లాస్ట్లో అర్థమవుతుంది ఎందుకు ప్యాకేజెస్లో మేము ప్యాకేజెస్ ట్రై చేసాము కానీ ఎప్పుడు ప్యాకేజెస్తో వెళ్ళలేదు. లాస్ట్లో మీకు అర్థమవుతుంది. సో సొంతంగా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే వచ్చే అడ్వాంటేజెస్ సింపుల్గా 3 అయితే చెప్తానండి, ఎందుకంటే షార్ట్గా వీడియో ఉండాలి అని మీకు అర్థమైపోద్ది. సో మొదటిది ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ అండి. అంటే ఫ్లెక్సిబిలిటీ అంటే మనకు కావాల్సినట్టు మన ట్రిప్ని అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు. మొదటిది ఏంటి అంటే మనకు కావాల్సిన డేట్స్లో, మనకు కావాల్సిన టైంలో, మనకు కావాల్సిన విధంగా మనం ఎప్పుడు అనుకుంటే ఎలా అనుకుంటే అలాగైతే మన ట్రిప్ని అయితే మనం డిజైన్ చేసుకునే అవకాశం అయితే మనకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నాము, ఇడ్లీతో మనం చికెన్ కర్రీ తినొచ్చు, ఇడ్లీతో సాంబార్ తినవచ్చు, చేసుకుని తినవచ్చు, ఎలాగైనా మనం చేసుకోవచ్చు. కానీ హోటల్కి వెళ్తే ఇడ్లీ, కొబ్బరి చట్నీ, ఇంకో చట్నీ మాత్రమే ఉంటుంది. సేమ్ మనం ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మనకు కావాల్సినట్టు మన ట్రిప్ని అయితే మనం డిజైన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది మొదటి అడ్వాంటేజ్. చాలా ఏమంటారు మనకి ఇష్టమైనట్టు ఉంటుంది, మనకి ఇష్టం లేనట్టు కాకుండా అయ్యో ఈ టైంలో వచ్చామా ఇప్పుడు కాకపోయి ఉండే బెటర్ అని అనిపించేలా కాకుండా మనం ఏదైతే అనుకుంటామో అలా చేసే ఆప్షన్ అయితే ఈ అడ్వాంటేజ్ సొంతంగా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటే ఉంటుంది. సొంతంగా మనం ట్రిప్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒక విధంగా ఇది చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. ఏంటి అంటే కాస్ట్ కంట్రోల్. మనమే కానీ మన ట్రిప్స్ మనం ప్లాన్ చేసుకుంటే, అంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్ అవనివ్వండి లేకపోతే లోకల్గా ఇండియాలో ట్రిప్స్ అవనివ్వండి, మన ట్రావెల్ అంటే ఫ్లైట్స్ కానీ ట్రైన్స్ కానీ అక్కడి నుంచి మన ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, హోటల్స్ బుకింగ్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ ప్లేసెస్కి వెళ్తామో ఆ ఎంట్రీ టికెట్స్ కానీ ప్రతిదీ కూడా డబ్బులు అయితే మన చేతిలోనే ఉంటాయండి. అంటే ఇప్పుడు సపోజ్ హోటల్స్ అనుకోండి, 3 స్టార్ హోటల్లో మనం అకామిడేషన్ అయితే మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మనం వేరే ప్లేస్కి వెళ్తున్నాం చూస్తున్నాం కాబట్టి మనకంత లగ్జరీ అక్కర్లేదు. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు స్పెండ్ చేసుకోవచ్చు. కమింగ్ ఉండే ట్రాన్స్పోర్ట్ పడుకోవడానికే మనకు కావాలి కాబట్టి మాకు 5 స్టార్ అవసరం లేదు అనుకున్నప్పుడు 3 స్టార్కి వచ్చేస్తే ఆబ్వియస్లీ అక్కడ మనకి ఖర్చు అనేది తగ్గుతుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే లేదండి మేము అఫోర్డ్ చేయగలము, మా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటే క్యాబ్ ఆర్ ట్యాక్సీ ఏదైనా బుక్ చేసుకోవచ్చు. లేదు అక్కడ కూడా మనం మిగుల్చవచ్చు అని అనుకునేటప్పుడు మనము బస్లో కానీ లేకపోతే మెట్రో ట్రైన్స్లో కానీ ట్రావెల్ చేసినట్టయితే అక్కడ కూడా మనకి చాలా ఖర్చు తగ్గిపోతుంది. ఇంకా వచ్చి ఫుడ్ విషయానికి వస్తే ఒక పూట మనం సరిగ్గా మనం గట్టిగా తిన్నాం అనుకోండి, రెండో పూట వచ్చేసరికి మనం ఇక్కడ కొంచెం మినిమంగా తిని మనం కాస్ట్ అయితే తగ్గించుకోవచ్చు అని అనుకోవచ్చు. అంటే అనుకోవడమే కాదు కానీ మనకి ఉన్న మామూలు పరిస్థితి ఏంటి అంటే ఒక రోజు గట్టిగా తింటే ఒక పూట గట్టిగా తింటే ఇంకో పూట లైట్గా తింటామని. కానీ చాలా సార్లు అన్ని పూట్ల తినాల్సి వస్తే అలాగే పే చేయాల్సి వస్తే మనకి బోల్డ్ డబ్బులు వేస్ట్ అయినట్టు అనిపిస్తుంది. సో మనమే కానీ మన ట్రిప్స్ ప్లాన్ చేసుకునేటట్టయితే మన చేతుల్లో మన డబ్బులు ఉంటాయి కాబట్టి మనకి ఎలా కావాలో అలా ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం. ఇంకోటి ఏంటి అంటే యాక్టివిటీస్కి వెళ్ళినప్పుడు కొన్ని మనకి మన ఫ్యామిలీకి నచ్చకపోవచ్చు, అది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయి ఉండొచ్చు. కానీ మనకు నచ్చినప్పుడు అది ఎంత ఇంపార్టెంట్ ప్లేస్ అయితే ఏముంది, కానీ దానికి ఎంట్రీ ఒక 5,000 10,000 ఉంది. 10,000 ఎంత అవుతుంది? 50,000 అవుతుంది. అందరికీ కావాలి అంటే అది జస్ట్ మనం ఈజీగా స్కిప్ కొట్టేవచ్చు. అదే మనం సొంతగా ప్లాన్ చేసుకుంటే మనం స్కిప్ కొట్టడం వల్ల 50,000 మనం సేవ్ అయినా. అలా చాలా దగ్గర ఇది మాకు ఇది అవసరం లేదు, మేము ఇది చెయ్యము, ఇక్కడికి వెళ్ళము అని అనుకుంటే
అలాగే మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ప్రతిదీ ఈజీగా చాలా డబ్బులు అయితే సేవ్ సేవ్ చేయొచ్చు. చేయొచ్చు. మూడవ లాభం వచ్చేసి పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సాధారణంగా మనం ఏదన్నా కంట్రీ కానీ ప్లేస్కి వెళితే మనం ఆ ప్లేస్లో కొంచెం సమయమే ఉండే స్కోప్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ ప్లేస్కి అంతే టైం కేటాయిస్తారు. ఒకవేళ నీకు కానీ మా పిల్లలకి కానీ ఆ ప్లేస్ నచ్చింది అనుకోండి, ఇంకా ఫోటోషూట్ అవ్వలేదు, ఫొటోస్ తీసుకోవడం అవ్వలేదు, లేదు ఆ ప్లేస్ చాలా నచ్చింది, ఇంకో అరగంట ఉందాము అంటే మిగతా వాళ్ళతో లింక్ ఉంటుంది కాబట్టి ఉండడానికి అవ్వదు. కానీ ఇక్కడ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే నీకు ఒక ప్లేస్ నచ్చింది, ఆ ప్లేస్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండిపోవాలని అనుకున్నాం, నచ్చినంతసేపు మనం ఉండొచ్చు. ఎందుకంటే మనల్ని వెనకాల ఎవడో తోసేవాడు ఉండడు, మనల్ని పుష్ చేసేవాడు ఉండడు, మనం ఎవరికి ఏమంటారు ఆన్సరబుల్ కాదు, ఎవరు మన మీద డిపెండ్ అయ్యి లేరు. కాబట్టి ఏ ప్లేస్ ఎంతసేపు కావాలనుకుంటే అంతసేపు ఆప్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మేము మలేషియా వెళ్ళినప్పుడు టూరిస్ట్ ప్లేసెసే కాకుండా లోకల్గా ఉండే ప్లేసెస్, లోకల్ మార్కెట్స్కి వెళ్ళాము. లోకల్ మార్కెట్లో వాళ్ళు ఎలా తింటారు, ఏం తింటారు, ఏం కొనుక్కుంటారు, వాళ్ళ మార్కెట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా అమ్ముతారు, వెజిటేబుల్స్, సో ఇవి ఈ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసేది మనకి మామూలుగా అయితే దొరకకపోవచ్చు. ఇలా అనుకోండి, ఈ టైం ఖాళీ ఉంది, సరదాగా మార్కెట్కి వెళ్దామా, సరదాగా వాకింగ్కి వెళ్దామా, సో పీస్ఫుల్ టైం స్పెండ్ చేయడానికి వీలవుతుంది. సో ఇది ప్యాకేజ్ సొంతంగా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఇది భారీ అడ్వాంటేజ్. సో సొంతంగా వెళ్ళడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయండి. సో ఆ ఇబ్బందులు నేను చెప్తాను. మొదటిది ఏంటి అంటే చాలా టైం కన్జ్యూమింగ్, అంటే ప్రతిదీ మనమే చేసుకోవాలి కాబట్టి రిసర్చ్ చేయాలి, ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడు తక్కువకి వస్తున్నాయి అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, వీసాల గురించి ఆలోచించుకోవాలి, హోటల్స్ ఆలోచించుకోవాలి, ఏ ప్లేస్లో హోటల్ తీసుకోవాలనేది చూసుకోవాలి. ఒకవేళ ఆ హోటల్ టూరిస్ట్ ప్లేస్లు అన్నింటికి దూరం ఉందనుకోండి, దొరికిపోతాము. అక్కడ ట్రాన్స్పోర్ట్ ఎలాగో ఆలోచించుకోవాలి, అక్కడ సిమ్ కార్డ్ ఏంటో చూసుకోవాలి, యూట్యూబ్లో కానీ గూగుల్ చేసుకోవాలి. సో టైం లేని వాళ్ళకి, ఒకవేళ టైం లేదనుకోండి, బిజీ పర్సన్స్ అనుకోండి, ఇది మాత్రం చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. వర్కౌట్ అవ్వదు అని కాదు, టైం ఎక్కువ తీసుకుంటుంది. టైం కేటాయించగలిగితే పర్లేదు, కానీ టైం లేకపోతే మాత్రం అమ్మో ఇంత టైం స్పెండ్ చేయాలా అని అనిపిస్తుంది. పిన్ టు ప్లేన్ ప్లాన్ చేసుకోవాలి, ప్రతిదీ పేపర్ వర్క్ నుంచి అన్నీ మనమే చేసుకోవాలి. ప్యాకింగ్ దగ్గర నుంచి, వీసా దగ్గర నుంచి అన్నీ మనమే. మనకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, ఎవరన్నా ఏదైనా చెప్పాల్సి వస్తే మనం యూట్యూబ్ చూసి నేర్చుకోవాల్సిందే. రెండోది వచ్చి సేఫ్టీ కన్సర్న్ అండి. అంటే మనం సొంతగా ప్లాన్ చేసుకుంటున్నాం కదా, ఫ్లైట్ బుకింగ్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ అవనివ్వండి, హోటల్స్ అవనివ్వండి, ప్రతిదీ మనమే బుక్ చేసుకుంటున్నాము, మనమే రీసెర్చ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకు కొంచెం ఇబ్బంది పడేది ఏంటి అని అంటే సేఫ్టీ. ఎంతవరకు మనం సేఫ్, లేకపోతే ఇది జెన్యూన్ అనేటప్పుడు ఒక్కొక్కసారి హోటల్స్ మనం చూస్తాము, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్గా అనిపించవచ్చు. అంటే ఏదైనా రిస్క్ మనమే బేర్ చేయాలి, మన మీదే ఉన్నది. ఎందుకంటే మనమే అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం కాబట్టి ఆ రిస్క్ బేరింగ్ కూడా మనకే ఉంటది. అంటే ఎవరైనా అడిగి ఏంటి ఎలా ఉంది అని అడగడానికి ఆప్షన్ లేదు మనకు, అది అన్ని మనమే చేసుకున్నాం. కర్త కర్మ క్రియ మనమే కాబట్టి ఏది ఉన్నా రిస్క్ మనమే బేర్ చేయాలి. అంటే బిజినెస్ చేసినప్పుడు లాభం వచ్చినా మనమే భరించాలి, నష్టం వచ్చినా మనమే భరించాలి. ఇక్కడ కూడా అంతే. ఇది చిన్న ఇబ్బంది అని అనలేం, అలాగనే పెద్ద ఇబ్బంది అని అనలేం. అంటే వర్కౌట్ అయితే జాగ్రత్తగా చేసుకుంటే ప్రాబ్లం లేదు, మేము అలాగే చేసుకుంటాము. అలాగని ఇబ్బంది లేదు అనడానికి కూడా లేదు. ఇబ్బంది పడినా దాన్ని చేసుకోవాలి. బట్ చెప్పాల్సింది ఏంటి అంటే రిస్క్ అయితే మనమే బేర్ చేయాలి. ఏదైనా ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్స్ బుక్ చేసాము, అవి ఎక్కడైనా క్యాన్సిల్ అయింది అనుకోండి, ఏం చేయాలో మనకు అర్థం అవ్వదు. రీషెడ్యూల్ చేసేసారు అనుకోండి, ఏం చేయాలో మనకు అర్థం అవ్వదు. సో ఈ ఏమంటారు ప్రాబబిలిటీస్ అయితే ఉన్నాయి. ఇలా జరగదు అనేది లేదు, జరగొచ్చు అనే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి, అదైతే గుర్తుపెట్టుకోండి. సో రెండోది, ఇప్పుడు ప్యాకేజెస్ ద్వారా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటే వచ్చే లాభాలు అయితే చెప్తానండి. రెండిట్లో లాభాలు ఉన్నాయి, రెండిట్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. లాభాలు వచ్చేసి కన్వీనియన్స్ అండి. ఏంటంటే మనం అలా కూర్చుంటే టికెట్స్ బుకింగ్ దగ్గర నుంచి, వీసా హెల్ప్ నుంచి, హోటల్స్ నుంచి, ఫుడ్ నుంచి, ట్రాన్స్పోర్ట్ నుంచి, పికప్ డ్రాప్, పడుకోబెట్టడం అన్నీ వాళ్ళే చూసుకుంటారు. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఏమీ చేయవసరం లేదు, బట్టలు ప్యాక్ చేసుకొని వెళ్తే చాలండి. మిగతావన్నీ ఈ మధ్య పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కదా, అన్ని వాళ్ళే చేసుకుంటారు.
మనం ఏంటంటే బట్టలు వేసుకుని వెళ్ళి ఫోటోలు దిగుతాం కదా, సేమ్ అదేనండి. కాబట్టి మనం వాళ్ళే అన్నీ చేసి పెడతారు, మనకు అన్నీ చెప్తారు. ఇంకోటి ఏంటంటే బ్యాక్ ఎండ్ సపోర్ట్ కూడా ఉంటుంది. రెగ్యులర్గా వాళ్ళు మనల్ని సపోర్ట్ అంటే కొంచెం ప్రీమియం బ్రాండ్స్ అయితే మేక్ మై ట్రిప్ కానీ క్లియర్ ట్రిప్ కానీ అలాంటి వాళ్ళు అయితే బ్యాక్ ఎండ్ సపోర్ట్ కూడా ఉంటుంది. వాళ్ళే అన్నీ గైడ్ చేస్తారు, మనల్ని పికప్ చేసుకుంటారు, డ్రాప్ చేసుకుంటారు. ఫుడ్ విషయాలు మనకు కావాల్సిన ఫుడ్ వాళ్ళు అరేంజ్ చేస్తారు, అలాంటి హోటల్స్లోనే పెడతారు. కాబట్టి ఇది మెయిన్ అడ్వాంటేజ్ ప్యాకేజెస్లో మనం ఒక ట్రిప్ బుక్ చేసుకుంటే. రెండోది వచ్చేసి గైడెన్స్ అండి, ఎక్స్పర్ట్ గైడెన్స్. చెప్పు. ఎక్స్పర్ట్ గైడెన్స్ అంటే మామూలుగా సొంతంగా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటే ఇందాక చెప్పినట్టు అన్నీ మనమే ప్లాన్ చేసుకొని రీసెర్చ్ చేసుకొని ఇది ఎక్కడ ఇది ఎలాగా అని అనుకోవాలి. కానీ ఇక్కడ అలా కాదండి, ఆల్రెడీ వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఏమంటారు ఆ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి ప్రతిదీ అంటే ఏ ప్లేస్కి వెళ్తున్నాం, ఆ డెస్టినేషన్ ఏంటి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. లాస్ట్ ఇయర్ జనవరిలో మేము మనాలి ట్రిప్ వెళ్ళాము. మనాలి నుంచి సిస్సుకో ఎక్కడికో వెళ్దాం అని అనుకున్నాము. వెళ్దాం అన్నప్పుడు మేము బయలుదేరిపోయాము. కానీ అక్కడ లోకల్ డ్రైవర్ ఏం చెప్పాడు అంటే అది క్లోజ్ అయిపోయిందండి, ఏదో పండగ అవుతుందంట, మీరు వెళ్ళడానికి లేదు అని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటి అంటే అది ట్రూ రియల్. కానీ ఆ జర్నీ అంతా మాది ఏమైందంటే వేస్ట్ అయిపోయింది. సో లోకల్గా ఉండే గైడ్లు కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళు ఎప్పుడు తిరుగుతారు కాబట్టి లోకల్గా ఏం జరుగుతున్నాయి, ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఈ ప్లేస్లో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మార్కెట్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలి అని అన్నీ వాళ్ళే చెప్తారు. కాబట్టి ఆ ఎక్స్పర్ట్ గైడెన్స్ అయితే మనకు దొరుకుతుందండి. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ఆ లోకల్ ట్రెడిషనల్ ఫుడ్స్ ఎక్కడ ఉంటాయి, సో ఏ ఫుడ్ ట్రై చేయొచ్చు, ఇవన్నీ వాళ్ళే చెప్తారు. కాబట్టి మనం వెతుక్కుని హైరానా పడి కంగారు పడి ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుందో లేకపోతే అది ఎప్పుడు వస్తుందో దీని తర్వాత ఏంటో అని గందరగోళం పరిస్థితులు అయితే ఉండవు. ఎందుకంటే మనల్ని ఎవరైతే గైడ్ చేస్తారో వాడికి అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఇందాక చెప్పినట్టు మనం కూర్చొని రిలాక్స్ అవ్వడమే, వాళ్ళే అన్నీ చూసుకుంటారు. ప్యాకేజెస్ ద్వారా వెళ్తే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే సోషల్ ఆపర్చునిటీస్ అండి. అంటే మన మొక్కలమే కాకుండా మనతో పాటు వేరే గ్రూప్ కూడా ఉంటారు కదా. అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వాళ్ళు వస్తారు. చక్కగా మన మట్టుకే కాకుండా వాళ్ళందరితో కలిపి గ్రూప్గా కలిసి యాక్టివిటీస్ చేయడం కానీ లేకపోతే ఫన్ ఎంజాయ్ చేయడం కానీ ఒకరినొకరు తెలుసుకోవడం కానీ ఈ సోషలైజింగ్ అయితే ఎక్కువ ఉంటుంది కదండి. కాకుండా గ్రూప్ ఒకవేళ మనకు కొంచెం ఎనర్జీ డౌన్ ఉన్నా మిగతా వాళ్ళని చూసి పుష్ చేసుకోవడానికి చక్కగా చేయడానికి, లేకపోతే ఏదైనా స్కై డైవింగ్ చేయాలి, జిప్ లైన్ చేయాలి, మనం అయితే గిజగిజలు ఆడిపోతాం. మనతో ఉన్న వాళ్ళు ఈజీగా చేస్తున్నప్పుడు ఓకే వాళ్ళు ఈజీగా చేస్తున్నారు కదా మనం ఎందుకు చేయలేము, చేయొచ్చు అని గ్రూప్ అంతా ఉంటే. ఇంకోటి ఏంటి అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇద్దరు ఫేస్ చేయడం లేకపోతే ఒక్కరు ఫేస్ చేయడం కన్నా గ్రూప్ అంతా ఉన్నారనుకోండి ధైర్యంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇదొకటి మెయిన్ అడ్వాంటేజ్. అంటే సందడిగా ప్యాకేజ్ ద్వారా వెళ్ళడంలో సందడిగా అందరితో కలిసి అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ప్యాకేజెస్ ద్వారా వెళ్తే ఇంకో పెద్ద ఇబ్బంది ఏంటి అని అంటే హై కాస్ట్, అంటే కంపారిటివ్లీ హై కాస్ట్, బేబస్మైన కాస్ట్ అండి. ఎందుకంటే కర్త కర్మ క్రియ వాళ్ళే కాబట్టి రిస్క్ వచ్చినా వాళ్ళే బేర్ చేస్తారు కాబట్టి ఏమైనా వాళ్ళే చూసుకుంటారు కాబట్టి ప్రైజెస్ అయితే ఒక రకంగా డబుల్ ఉంటాయండి. మేము కళ్ళారా చూసాము, కళ్ళారా మాకు చాలామంది చెప్పారు, చాలాసార్లు మేము కంపేర్ చేసుకున్నాము. సో ప్యాకేజెస్తో వెళ్ళిన వాళ్ళకి 1,00,000 అయితే 2 లక్షలు అయితే ప్యాకేజ్తో వెళ్ళిన వాళ్ళకి సొంతంగా ప్లాన్ చేసుకున్న వాళ్ళకి 1,00,000 అయిపోవడం అనేది పర్టికులర్గా మేము గమనించాము. అలాగా ప్యాకేజెస్తో ట్రై చేసే కంగుతిని మేము ఏం చేసామంటే ఇప్పుడు ప్యాకేజెస్తో ప్లాన్ చేసుకోలేదు. ఎందుకంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇందాక చెప్పాను, మనమే ఫ్లైట్స్ బుక్ చేసుకోవాలి, మనమే వీసాలు చూసుకోవాలి, మనమే ట్రాన్స్పోర్ట్ చూసుకోవాలి, సిమ్ కార్డులు వెతుక్కోవాలి, హోటల్స్ వెతుక్కోవాలి, ఫుడ్ మనమే చూసుకోవాలి. అయితే నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ డే మాత్రమే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కొత్త ప్లేస్ కాబట్టి అవన్నీ చదువుకోవడం అంటే అబ్జర్వ్ చేసి సరౌండింగ్స్ ఇవన్నీ అలవాటు పడడానికి రెండో రోజుకి ఫుల్ అయిపోతారు. మీరే కూడా గైడ్ చేసేంత నాలెడ్జ్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడైతే మాత్రం బేబస్సమైన ఛార్జెస్. ఇంకోటి ఏంటంటే ఇంకా మీరు బ్రాండెడ్ టూరిస్ట్ వాళ్ళతో వెళ్తే మేక్ మై ట్రిప్ కానీ క్లియర్ ట్రిప్ కానీ ఇలాంటి వాళ్ళతో వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటాయి, ఇంకా ఎక్కువ కాస్ట్లు ఉంటాయి. కాబట్టి కాస్ట్ దగ్గర అయితే మీరు ఇక్కడే మీరు ఫిల్టర్ చేసేసుకోవచ్చు. అక్కడైతే ₹1 అయితే ఇక్కడైతే ₹2 అవుతాయి. మరి దానికి అడ్వాంటేజ్ ఏంటి అంటే అన్నీ వాళ్ళే చేసి పెడతారు కాబట్టి సో ఇదైతే మీరు గమనించుకోండి. ప్యాకేజెస్ ద్వారా వెళ్తే ఈ మూడో ఇబ్బంది ఏంటి అని అంటే టూరిస్ట్ ఎక్స్పీరియన్స్ అండి.
ఇందాక మేము చెప్పినట్టు మామూలుగా ఈ ప్యాకేజెస్ ద్వారా వెళ్తే లిస్ట్ ఆఫ్ అట్రాక్షన్స్ ఇచ్చేస్తారు, డేట్లు ఇచ్చేస్తారు, టైం ఇచ్చేస్తారు. ఈ టైంకి ఈ హాఫ్ అన్ అవర్లో 1 hour మీకు ఇది బోట్ రైడ్ అని అంటారు, మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ ఈ టైం కల్లా తిరిగి వచ్చేయాలి. కానీ ఎక్కడ మనం మిస్ అవుతామంటే ఏదైనా మనం ప్లేస్కి వెళ్ళినప్పుడు లోకల్గా వాళ్ళు ఎలా ఉంటారు, లేకపోతే లోకల్ ఎక్స్పీరియన్స్, లేకపోతే లోకల్గా ఉన్న పీపుల్తో ఎక్స్పీరియన్సెస్ కానీ ఆ మార్కెట్స్ కానీ అవైతే మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి అవ్వదండి. ఎందుకంటే ఇదంతా షెడ్యూల్డ్ అయిపోయి ఉంటుంది. ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు మనల్ని తీసుకెళ్తారు, మళ్ళీ తిరిగి తెచ్చేస్తారు. కాబట్టి సో లోకల్గా అక్కడ ఉండి ఆ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అవ్వదు. మేము సింగపూర్లో ఉన్నప్పుడు, మలేషియాలో ఉన్నప్పుడు ఉదయాన్నే లేచి బయటకు వచ్చి అలాగా చాయ్ తాగి ఆ లోకల్ టెంపుల్స్, సింగపూర్లో అయితే మా హోటల్ ఎదురుగా ఆ చైనీస్ టెంపుల్స్ ఉన్నప్పుడు అక్కడికి నడుచుకుని వెళ్ళి అవి చూసి, ఓహో ఇక్కడ మెకానిక్ షాప్స్ ఇలా ఉంటాయా, ఇక్కడ వెహికల్స్ ఇలా ఉంటాయా, లేకపోతే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుందా, సో లోకల్స్ తో మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుతూ, సో అవి అయితే మిస్ అయిపోతారండి. ఎందుకంటే అలా గంట కొట్టేస్తారు ఉదయాన్నే 4 గంటలకి 7 గంటలకల్లా కింద డ్యూటీకి దిగినట్టు దిగిపోవాలి. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మేమైతే మలేషియాలో అయితే నైట్ వాక్కి వెళ్ళేవాళ్ళం సరదాగా. ఎర్లీ మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగ్ లేచి మార్కెట్కి వెళ్ళేవాళ్ళం. లోకల్ మార్కెట్స్ అండి అవి, చక్కగా అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం, వాళ్ళు ఎలా కొనుక్కుంటున్నారు ఏంటి ఇవన్నీ మనకైతే ప్యాకేజెస్ ద్వారా అవ్వదండి. ఎందుకంటే ఇవి ఉండవు, లోకల్స్ తో మింగిల్ అయ్యే అవకాశాలు అయితే తక్కువ. సో ఇంకోటి ఏంటంటే మేము స్విమ్మింగ్ పూల్లో టైం స్పెండ్ చేయడం, స్విమ్మింగ్ పూల్ కోసమే ఒక రోజు ఉంచేసుకోవడం, సో ఇలాగైతే చేసేవాళ్ళం. కాబట్టి ఈ యాక్టివిటీస్ అయితే ప్యాకేజెస్ ద్వారా అయితే మీకు అస్సలు వర్కౌట్ అవ్వదు. సో ప్యాకేజ్ ద్వారా వెళ్తే వచ్చే ఏమంటారు ఇబ్బందులు కూడా చెప్తానండి. మొదటిది ఏంటంటే చాలా అంటే ఫ్లెక్సిబిలిటీ చాలా తక్కువ అండి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళు పర్టికులర్ టైం ఇస్తారు. అంటే మనం ఏదైనా ప్యాకేజ్ మాట్లాడాలనుకుంటే ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్లో స్లాట్స్ ఉన్నాయండి అని చెప్తారు. చాలాసార్లు మనకి ఏమవుతుందంటే ఆ డేట్స్లో మనకి హాలిడేస్ లేకపోవచ్చు, ఆ డేస్లో మనకు అనుకూలత లేకపోవచ్చు, ఉన్నా లేకపోయినా ఒక రకంగా సెలవులు పెట్టి మరి ఆ స్లాట్లో బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది చాలా మందికి ఇబ్బంది అండి. ఎందుకంటే వాళ్ళకి ట్రిప్ వెళ్ళాలని ఉంటుంది, సో కానీ వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి, హాలిడేస్లోనేమో స్లాట్ రాదు. ఇది మెయిన్ ప్రాబ్లం. రెండోది ఏంటి అంటే నెంబర్ ఒకటండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇద్దరం ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఒక ప్యాకేజ్ ఒక 30,000కి అన్నారు అనుకోండి, వాళ్ళు మినిమం ప్యాక్స్ అంటే మినిమం నెంబర్ ఎంత చెప్తారంటే 10 మందో చెప్తారు. ఇంకో 4 మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, లేకపోతే ఇంకో 4 వేరే వాళ్ళు కలుస్తారు మాతో పాటు. అంటే మేమిద్దరం పర్సనల్ టైం స్పెండ్ చేద్దాం అని అనుకుంటే వాళ్ళ 4 కూడా మా తోకల్లా మా వెనకాల ఉంటారు. కాబట్టి వాళ్ళతో కలిసి తిరగాలి అంటే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మేమిద్దరం పర్సనల్గా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళు మీ వెహికల్లో షేర్ చేసుకుంటారు, ప్రతి దగ్గర అన్ని మీతో పాటు ఉంటారు. కాబట్టి ఇండివిజువల్గా మీరు టైం స్పెండ్ చేయడం అయితే చాలా కష్టము. ఇంకోటి ఏంటి అంటే అనుకున్న విధంగా కూడా మీకు ట్రిప్ అయితే చేయడానికి అవ్వదు. ఒక ప్లేస్ మీరు అది మీకు ఇష్టం లేదు, అక్కడికి వెళ్ళాలని లేదు, కానీ మిగతా 4 మిగతా 3 మిగతా 10 మందికి ఆ ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ వాళ్ళు ఇచ్చారు చూపిస్తామని, కంపల్సరీగా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ప్లేస్కి వెళ్ళాల్సిందే. ఇంకోటి ఏంటి అంటే ఎక్కడన్నా మీ ఇద్దరు వెళ్ళారు అనుకోండి, అంటే కపుల్ చెప్తున్నాను, ఇద్దరు వెళ్ళారు, అక్కడ తనకి చాలా హెడేక్ వచ్చింది, లేకపోతే చాలా బాగాలేదు, రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం అనుకోండి, లేకపోతే వెనక్కి వచ్చేద్దాం అనుకున్నాం, ఇంక చూడొద్దు అనుకున్నాం అనుకోండి, మిగతా వాళ్ళందరితో లింక్ ఉంటుంది, కంపల్సరీగా వాళ్ళతో సాయంత్రం వరకు తిరగాల్సిందే. లేదు ఒక ప్లేస్ బాగా నచ్చింది, ఆ ప్లేస్లో ఉండాలని ఉంది, అవ్వదు. ఎందుకంటే అయిపోయింది టైం అయిపోయింది, పదండి. ఎందుకంటే మేము ఇజ్రాయెల్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఈ కంగారు అయితే చూసామండి. మేము కూడా అండి. ఎందుకంటే మార్నింగ్ ఈ టైం కల్లా యూ షుడ్ వేకప్, మార్నింగ్ ఈ టైం కల్లా మీకు బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ ఈ టైం బస్ రెడీగా ఉంటుంది, అంతే ఎక్కడమని అనమాట. ఇంకా పిల్లలతో వెళితేనండి, పిల్లలతో మేము ఏం చేస్తామంటే 8కి 9కి లెగుస్తాము. పిల్లలు త్వరగా లెగరు కదా, కానీ ఇక్కడ కండిషన్ ఎలా ఉంటాయంటే 7 గంటలకు బస్సు వెయిట్ చేస్తుంది, మీరు ఉండాల్సిందే అంటారు. అంటే 7 గంటలకు ఉండాలి అంటే 6 గంటలు టిఫిన్ చేయాలి, 6 గంటలు టిఫిన్ చేయాలంటే 5 గంటలు లెగాలి, 5 గంటలు లెగాలంటే 8 గంటలు పడుకోవాలి, ఆలోచించాలి. కాబట్టి ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే మీకు కావలసినట్టు మీరు ఉండడానికి అయితే అవ్వదు. మిగతా వాళ్ళతో లింక్ ఉంటుంది, వాళ్ళు మిమ్మల్ని పుష్ చేస్తూ ఉంటారు, మీకు ఓపుకున్నా లేకపోయినా అలాగా గెంటుకుంటూ వెళ్ళాల్సిందే. సో ఫైనల్గా కంక్లూడ్ చేయాలి అంటే తక్కువకి అంటే హాఫ్ ఆఫ్ ది రేట్కి మీరు ఇంటర్నేషనల్ కానీ లేదా ఇండియాలో కానీ ట్రిప్ కంప్లీట్ చేయాలి అని అనుకుంటే సొంతంగా ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి. మీకు నచ్చిన ప్లేస్కి మీరు నచ్చిన టైంలో మీరు నచ్చిన వాళ్ళతో నచ్చిన రోజులు నచ్చిన ప్లేస్లో ఎంతసేపు అయినా ఉండేటట్టు నచ్చిన ఫుడ్ తింటూ ఏ కండిషన్స్ లేకుండా
ఎవరికి మీరు సమాధానం చెప్పే దాని మీద లేకుండా, అలాగే ఎవరితో లింక్ లేకుండా మీరు మట్టుగా ఒక ట్రిప్ చక్కగా ఫ్యామిలీగా లేకపోతే కపుల్గా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మీకు నచ్చిన విధంగా మీరైతే సొంతంగా ట్రిప్ ప్లాన్ చేసుకోవడం చాలా బెటర్. అయితే చిన్న ఇబ్బంది ఏంటి అంటే కొంచెం మీరైతే కష్టపడాలి, కొంచెం మీరైతే రిస్క్ తీసుకోవాలి, కొంచెం రీసెర్చ్ అయితే చేయాలి. చేస్తే దానికంటే 100 రెట్లు మీ ట్రిప్ అయితే బాగుంటుంది. అయితే చాలామందికి ఇది కూడా కొంచెం కష్టమే, ఎందుకంటే అందరికీ ఈజీ కాదు. సో దానికి మేము రీసెంట్గా ఏం చేసాము అంటే మేమైతే ఆల్రెడీ మేము తిరిగిన కంట్రీస్కి, ఏవైతే కంట్రీస్ మేము తిరుగున్నామో ఆ కంట్రీస్కి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ సపోర్ట్ అయితే మేము ఇస్తున్నాము. అది కూడా పెయిడ్ సర్వీస్గా. అంటే మేము ఆల్రెడీ కంట్రీస్ తిరుగున్నాము, ఆల్రెడీ వాటి మీద ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో మేమైతే మలేషియా 3 times విజిట్ చేసామండి. 3 times విజిట్ చేసాం కాబట్టి ఎంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేయాలో అంత నాలెడ్జ్ గెయిన్ చేసాం. కాబట్టి మేమైతే పెయిడ్ సర్వీస్గా అంటే ట్రావెల్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ అయితే మీ ట్రిప్కి అయితే ఇస్తున్నాము. దాని ఛార్జ్ వచ్చేసి 1199. సో అది పే చేసి మీరైతే టోటల్ సపోర్ట్ తీసుకోవచ్చు. 1999 అంటే 2000 అండి, రూపాయి మీకు డిస్కౌంట్ ఇచ్చాము. సో దానికైతే మేము టికెట్స్ బుక్ చేసే దగ్గర నుంచి, వీసా ఇన్ఫర్మేషన్ నుంచి, హోటల్స్ నుంచి, ఫుడ్ నుంచి, ట్రాన్స్పోర్ట్, ప్లేసెస్ టు విజిట్, అలాగే టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవన్నీ మీకైతే మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు అంటే ఫ్రీగా చేయొచ్చు కదండి అంటారు. ఫ్రీగా మేము ఇన్ఫర్మేషన్ అంతా యూట్యూబ్లో పెడుతున్నాము. ఒక్కొక్కరి మీద అంత టైం స్పెండ్ చేయాలంటే మా టైం కూడా వాల్యుబుల్ కాబట్టి సో దాన్ని అయితే ఉపయోగించుకోండి. ఒకవేళ ఆ సపోర్ట్ అయితే మీకు కావాల్సి వస్తే మాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. రెండోది, ప్యాకేజెస్ విషయానికి వస్తే లేదు అండి మేము అంత కష్టపడలేము, అంత రిస్క్ తీసుకోలేము, మా దగ్గర అంత టైం లేదు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి అని అనుకుంటే కళ్ళు మూసుకొని ప్యాకేజెస్లో అయితే వెళ్ళిపోండి. కానీ ఇక్కడ ఉన్న మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే సొంతంగా మీరు ఏమీ చేయలేరు. ఎందుకంటే మీరు వేరే వాళ్ళతో లింక్ అయి ఉంటారు. ఒకవేళ మీ గ్రూపే మొత్తం టోటల్ గ్రూప్ మీరేననుకోండి, ప్రాబ్లం లేదు, అప్పుడు ప్రాబ్లం లేదు, అప్పుడు మీరు మాట్లాడుకొని మీరు చేసుకోవచ్చు. కానీ వేరే వాళ్ళతో మ్యాక్సిమం లింక్ అయి ఉంటారు కాబట్టి ప్రతి దగ్గర మీకైతే మీ చాయిస్ ప్రకారంగా అయితే నడవదు, మీ హాలిడే అనేది నడవదు. ఎందుకంటే వాళ్ళు ఒక ఐటినరీ ఇస్తారు, రేపు ఏదన్నా వదిలేస్తే మీరు అడుగుతారు ఇది ఎందుకు చూపించలేదని. కాబట్టి వాళ్ళు ఏదో టైం టేబుల్ వేసి ఆ టైం టేబుల్ ప్రకారం మిమ్మల్ని వాళ్ళ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసే విధంగానే వాళ్ళు చూస్తారు. కాబట్టి ఒకవేళ అది పెద్ద మాకు ఇబ్బంది లేదండి, అన్నీ వాళ్ళు తిప్పి చూపిస్తే మేము చూడడానికి సిద్ధంగా ఉన్నాం అనుకుంటే డబ్బులు ఉంటే ప్యాకేజెస్లోకి అయితే వెళ్ళొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. హోప్ మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఉపయోగపడితే యూస్ఫుల్ అని కింద కమెంట్స్లో అయితే తెలియచేయండి. అలాగే మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి, తప్పకుండా మేమైతే మీకు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. సో దీని నెక్స్ట్ వీడియో వచ్చి ఒకవేళ మీరు సొంతంగా ట్రిప్స్ ప్లాన్ చేసుకునేటట్టయితే ఎలా ప్లాన్ చేసుకోవాలి, సో స్టార్టింగ్ ఫ్రమ్ మీ ప్లేస్ నుంచి వెళ్ళబోయే డెస్టినేషన్కి, మళ్ళీ తిరిగి ఆ డెస్టినేషన్ నుంచి మీ ప్లేస్కి అంటే మీ ఇంటికి వచ్చినంత వరకు పిన్ టు ప్లేన్ ప్రతిదీ మేమైతే ఆ వీడియోలో డిస్కస్ చేస్తామండి. సో టికెట్స్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్, అక్కడ ప్లేసెస్ టు విజిట్, సో కంప్లీట్గా అయితే మేమైతే డీటెయిల్స్ ఇవ్వబోతున్నాము. సో స్టే ట్యూన్ ఫర్ దాట్ వీడియో ఆల్సో. ఒకవేళ మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్, బై బై, టేక్ కేర్.